హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాన్ బ్లాగ్స్. మనం రీజనింగ్ అండ్ అథమెటిక్ టాపిక్స్ అయిపోయాయి కదండి. మన టైం టేబుల్ కవర్ అయిపోయింది. మనం మొత్తం 22 డేస్లో మనం ఎగ్జామ్ 22nd డే మనం ఎగ్జామ్ కూడా అనుకున్నాం కదండి. అది రాశారని అనుకుంటున్నాను. నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశానండి ఫోర్ పేపర్స్. అలాగే ఇక మీదటి నుంచి 2 డేస్కి ఒక పేపర్ కూడా నేను పోస్ట్ చేస్తాను, లేదా కుదిరితే డైలీ 1 పేపర్, అది కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఒకటి పోస్ట్ చేస్తానండి టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎవరన్నా ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదంటే ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కామెంట్లో పిన్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది. జనరల్ అవేర్నెస్ కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది కదండి. అన్నిటికంటే 40 మార్క్స్. మనం ఆల్రెడీ 60 మార్క్స్కి ప్రిపేర్ అయిపోయామండి. ఇంకా మనకి మిగిలింది మనం ప్రిపేర్ అవ్వాల్సింది 40 మార్క్స్కి. సో ఈ 40 మార్క్స్ వెయిటేజ్ అదే ఏవేవి ఇంపార్టెంటో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎక్కువ మార్క్స్ జనరల్ అవేర్నెస్లో అయితే నేనైతే మాత్రం ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఫస్ట్ ప్రిపేర్ అవుతాను. సో తక్కువ మార్క్స్ ఉన్నవి లాస్ట్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తాను, లేదంటే వదిలేస్తాను. ఎందుకంటే ఎలాగో తక్కువ మార్క్సే కాబట్టి. సో ముందు మనం మార్క్స్ ఎక్కువ ఉన్నదానికి ప్రిఫరెన్స్ ఇద్దామండి. సో ఫస్ట్ ఈరోజు జనరల్ అవేర్నెస్కి మనకి 40 మార్క్స్ ఉన్నాయండి. సో సబ్ టాపిక్స్ ఏంటి, అందులో టాపిక్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకి వీటి నుంచి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది కూడా ఇంకొక వీడియో మనం చేసుకుందామండి తొందరలోనే, ఓకేనా. ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వస్తే స్ట్రాటజిక్ జీకే అండి. స్ట్రాటజిక్ జీకే నుంచి 10 to 11 మార్క్స్ వస్తున్నాయి. హిస్టరీ నుంచి 7 to 8 మార్క్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి 10 to 12 మార్క్స్కి వస్తున్నాయండి. సో జియోగ్రఫీ 6 to 7 మార్క్స్, కంప్యూటర్స్ 3 to 4 మార్క్స్, ఎకానమీ 3 to 4, పాలిటీ 3 to 4, సైన్స్ 2 to 3 అండి. సో మనం ఈ లాస్ట్ 1, 2, 3 ఈ 4 కంప్యూటర్స్ నుంచి కిందకి ఇక్కడ నుంచి 3 to 4 మార్క్సే కాబట్టి మనం ఇవనేది లాస్ట్లో ప్రిపేర్ అవుదామండి. ఈ పైన 4 ఉన్నాయి కదండి, స్ట్రాటజిక్ జీకే, హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, ఇవనేది ఫస్ట్ ప్రిపేర్ అవుదామండి. అన్నిటికంటే మనం ముఖ్యమైనది మనకి ఇందులో కొంచెం మనం బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి అనుకోవాల్సింది స్ట్రాటజిక్ జీకే అండి. స్ట్రాటజిక్ జీకే అంటే మారదు కదండి. సో దీంట్లో కొంచెం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా ఇస్తారు. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ మార్క్స్ ఉన్నా కూడా మనకి అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో మనం కొంచెం ఇబ్బంది పడతాం. అలా ఎక్కడి నుంచి వస్తాయని ఫైండ్ అవుట్ చేసుకోలేము. సో హ్యూజ్గా ఉంటుంది. సో దానికంటే బెటర్ ఫస్ట్ మన స్ట్రాటజిక్ జీకే ప్రిపేర్ అవుదామండి. సో స్ట్రాటజిక్ జీకే అనేది కొంతవరకు ఇందులో ఒక 2 to 3 మార్క్స్ లేదా 4 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బ్యాలెన్స్ అనేవి మన స్ట్రాటజిక్ జీకే నుంచే ఉంటాయండి. సో సో మనకి ఈజీగా మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. 5 to 6 మార్క్స్. ఒకవేళ మనకి 3 to 4 మార్క్స్ అనేది కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అడిగినా కూడా 5 మార్క్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉందండి స్ట్రాటజిక్ జీకే. సో ఇవి మనం స్ట్రాటజిక్ జీకే చదువుదాం. అందులో కూడా ఏం చదవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకొక వీడియో చేస్తానండి. సో ఇప్పుడు జస్ట్ వెయిటేజెస్ చూద్దాం. ఫస్ట్ ఏది ప్రిపేర్ అవుదామో చూద్దాం. సో మనం ఫస్ట్ చదవాల్సింది ఇది, ర్యాంక్ 1 ఫస్ట్ వేసుకుందామండి. సో నెక్స్ట్ ఏంటంటే హిస్టరీ అండి. హిస్టరీ కూడా ఇందులో హిస్టరీలో మనకి 3 ఉంటాయి. నెక్స్ట్ హిస్టరీ చదువుకోవాలండి. హిస్టరీ నుంచి 7 to 8 మార్క్స్ వస్తాయి. సో హిస్టరీ అనేది మనకి చేంజ్ కాదు కాబట్టి సో ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా మార్కులు రాబెట్టుకోవచ్చు అండి. 7 to 8 అంటే మ్యాక్సిమం 5 మార్క్స్ అన్న మనం రాబెట్టుకోవచ్చు. సో మనం ఇందులో హిస్టరీలో 3 ఉన్నాయండి. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఇందులో ఏది చదవాలి, ఏ టాపిక్, ఏ చాప్టర్స్ చదవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తాను, ఓకేనా. సో హిస్టరీ నుంచి 5 మార్క్స్ వస్తాయండి. సో మనం దీనికి సెకండ్ వేసుకుందాం, సెకండ్ చదువుదాం. అంటే మనం ఫస్ట్ స్ట్రాటజిక్ జీకే కంప్లీట్ చేద్దాం, తర్వాత హిస్టరీ కంప్లీట్ చేద్దామండి. తర్వాత కరెంట్ అఫైర్స్ అనేవి మనకి 6 months నుంచి 12 months వరకు
చదివితే బెటర్ అండి. సో 6 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు చదవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం అవి కూడా కవర్ చేద్దామండి. ఓకేనా? ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలనేది నేను కూడా ఆలోచిస్తున్నాను. సో ఎవరికైనా బెస్ట్ వే ఏదైనా తెలిసుంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నాకు కూడా కొత్తే కరెంట్ అఫైర్స్ అనేది నేనెప్పుడు చదవలేదు. సో మీకెవరికన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా చదవాలో. ఓకే. నేను కూడా తెలుసుకుంటాను ఎలా చదవాలని. ఒకవేళ నాకు గనుక తెలిస్తే మీకు కూడా నేను చెప్తానండి ఎలా చదవాలనేది. 6 నుంచి 12 మంత్స్. ఓకే. జియోగ్రఫీ అండి. జియోగ్రఫీ మనకి 6-7 మార్క్స్. ఇది కూడా మనకేం చేంజ్ కాదు కాబట్టి మనం దీంట్లో కూడా 5 మార్క్స్ ఈజీగా రాబట్టుకోవచ్చు. సో మనం దీనికి 4th ప్లేస్ ఇద్దామండి. 4th ప్లేస్. నదులు, ఉపనదులు, హిమాలయ పర్వత వాటి గురించి ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు ఏంటనేది నెక్స్ట్ వీడియో మనం చూద్దాం. ఓకే. ఇందులో కూడా నేను చెప్తాను. సో కంప్యూటర్స్ అంటే బేసిక్కే అడుగుతారు కంప్యూటర్స్ నుంచి. సో మనకి ఇది చదివి కవర్ చేసినా కవర్ చేయకపోయినా ఈజీగా మనకి అర్థమవుతుంది. అంటే అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అన్నా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. సో ఇది బెటర్ ఏంటంటే మనకి లేదు నాకు 3-4 మార్క్స్ కావాలి అనుకుంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఎలా ఇస్తున్నారనేది ఒకసారి చూడండి. అలా చూడడం వల్ల మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, డెప్త్ అడుగుతున్నారా లేదా అనేది. బేసిక్ కంప్యూటర్స్ నాలెడ్జే అన్నారు. సో మనం ఒకసారి బేసిక్స్ అన్నీ కవర్ చేస్తే ఒక 2 డేస్ తీసుకొని సో ఆ మార్క్స్ కూడా మనకి పోవడానికి ఛాన్స్ ఉండదండి. 3-4 మార్క్స్ కాబట్టి ఇందులో కూడా మనకి 2-3 మార్క్స్ ఈజీగా మనం తీసుకోవచ్చు. ఎకానమీ అండి. ఎకానమీకి, పాలిటీ, సైన్స్ వీటన్నిటికి తక్కువ మార్క్సే ఉన్నాయి. సో మనకి టైం ఉంటే కవర్ చేద్దామండి. ఓకేనా? ఎకానమీ. పాలిటీలో కూడా ఈ సెక్షన్స్ అవి అడుగుతారండి. ఆర్టికల్ నెంబర్స్. సో ఇది కూడా ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్, హక్కులు, ప్రాథమిక హక్కులు అవి ఉన్నాయండి. సో అవి కవర్ చేయడం వల్ల మనకి ఈజీగా 1-2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అవి కూడా ఏవి చదవాలని నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. ఓకేనా? సో వీటన్నిటికీ ఈ 3-4 మార్క్స్ ఉన్నవన్నీ కొంచెం లీస్ట్ ప్రిఫరెన్స్ అంటే లాస్ట్లో చదువుదామండి. ఓకేనా? ఇవన్నీ కొంచెం లాస్ట్లో చదువుదాం. ఈ 4 మాత్రం. ఎందుకంటే తక్కువ మార్క్స్ వస్తే అలాగే మనకి ఎక్కువ టైం తీసుకుంటుందండి. సో అందుకని కొంచెం తర్వాత చదువుదాం. సైన్స్ అండి. ఇది కూడా 2-3 మార్క్సే అన్నారు కాబట్టి కొంచెం పక్కన పెట్టేసి మనం ఫస్ట్ ఈ 4 అనేది మనం కవర్ చేద్దాం. ఓకేనా? మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఒకవేళ టైం ఎక్కువ తీసుకున్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి కదండి. వీటికి టైం ఎక్కువ తీసుకున్నా కూడా తక్కువ మార్క్సే ఉన్నాయి. సో మనం ఇవి కవర్ చేద్దామండి ఫస్ట్. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇదేనండి వెయిటేజ్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఈచ్ చాప్టర్ ఫస్ట్ స్ట్రాటజిక్ జీకే నుంచి ఏవేవి చదవాలో చూసుకుందాం. స్ట్రాటజిక్ జీకే హిస్టరీ నుంచి, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, జియోగ్రఫీ నుంచి ఏవేవి చదవాలో ఇంకొక వీడియో చేసుకొని ఆ నెక్స్ట్ నుంచి మనం టైం టేబుల్ వేసుకుందామండి. ఫస్ట్ స్ట్రాటజిక్ జీకే కంప్లీట్ చేద్దాం. ఓకేనా? తర్వాత నుంచి హిస్టరీ, తర్వాత జియోగ్రఫీ, తర్వాత కరెంట్ అఫైర్స్ చేద్దామండి. ఈ లోపల నేను కరెంట్ అఫైర్స్ ఏదన్నా నాకు ఓకే కవర్ చేయగలం, మనం మంచి సోర్స్ దొరికింది అనుకుంటే నేను చెప్తాను. మనం స్ట్రాటజిక్ జీకే స్టార్ట్ చేసినాక ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనం స్టార్ట్ చేయొచ్చండి, పర్లేదు. అంటే ఈక్వల్గా చేయొచ్చు. అలాగే వీటితో పాటు మన స్ట్రాటజిక్ జీకేతో పాటు మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నుంచి కూడా మనం ఒక్కొక్క చాప్టర్ అనేది రివిజన్ చేయాలండి. రివిజన్ చేయకపోతే ఖచ్చితంగా మర్చిపోతాం. మనకి ఎలాగైనా రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో మనకి ట్రిక్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. సో మనం రివిజన్ చేయలేదంటే ఖచ్చితంగా మర్చిపోతామండి. సో బెటర్ టు రివిజన్. ఓకే. టైం టేబుల్ నేను చెప్తానండి నెక్స్ట్ వీడియోలో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పేసి ఆ తర్వాత మనం ఒక మంచి టైం టేబుల్ వేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏమో స్ట్రాటజిక్ జీకే వేసుకుందామండి. తర్వాత హిస్టరీకి, కరెంట్ అఫైర్స్కి, జియోగ్రఫీకి వేసుకుందాం. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.